ఎందుకు అట్లా ఉంది సృష్టి, ఎందుకు ఈ మనిషి కర్మకు అట్లా ప్రాధాన్యత ఏమిటి, అసలు ఇంత బిజీగా ఉండేటట్లుగా వాడిని ఎందుకు సృష్టించిందంటే ఇక్కడే వాడిని వాడు దర్శనం చేయగలడు. ఈ కర్మలోనే వాడిని వాడు దర్శనం చేస్తాడు. కర్మ అంటే ముందు అసలు బయట పని కాదు. అది అందరికీ రాంగ్ అర్థాలు చెప్పటం, అంటే తప్పుడు అర్థాలు, ప్రసిద్ధ అర్థాలు అంటారు, పాపులర్ అర్థాలు, వాటి మీనింగ్స్ అట్లా. కర్మ అంటే బయట పనులని అర్థం కాదు. కర్మ అంటే బయట పని కాదు, బయటిది క్రియ, బయట చేసేది క్రియ. ఇప్పుడు ఈ చేత్తో ఈ పుస్తకం పట్టుకోవటం అనేది క్రియ, ఈ బయటికి కనిపించే యాక్షన్. కానీ ఇంద్రియంతో పోల్చి, అంటే ఈ చేత్తో పోల్చి అప్పుడు దానికి ఏమైంది, చేష్ట అంటారు. ఇంద్రియ స్థానంలో చేష్ట అంటారు, బయట స్థానంలో క్రియ అంటారు. అదే నా బుద్ధి స్థానంలో, బుద్ధికి ఎంత కాన్షియస్నెస్ అందితే, అంటే నేను దృష్టి పెట్టినంతసేపు పట్టుకుంటాను, కాసేపు ఇట్లాగే ఎమరపాటుగా ఉంటే ఏమవుతుంది, ఇది జారి పడిపోతుంది. అక్కడ ఏ స్థానంలో, బుద్ధి స్థానంలో ఏ స్మృతిని నిలుపుకున్నానో దాన్ని కర్మ అంటారు. అంటే అభౌతిక స్థానంలో కర్మ, ఇంద్రియ స్థానంలో చేష్ట, బయట విషయ స్థానంలో క్రియ. అంటే ఒక యాక్షన్కి 3 ఫేజెస్ అన్నమాట. ఒక్క పని మనం చేస్తున్నామంటే దాంట్లో 3 ఉంటాయి. ఈ మూడింటిలో కూడా ఇప్పుడు గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు అంటారు. అంటే గ్రహీత తాను, గ్రహణము చెయ్యి, గ్రహీత తాను లోపల, గ్రహణం చేయి, గ్రాహ్యం అంటే పుస్తకం. గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్స్థ తదంజనత సమాపత్తి. ఈ మూడింటిలో కూడా తన ఎరుక స్పష్టంగా నిలబడితే దాన్ని సమాపత్తి అని పతంజలి యోగ సూత్రంలో చెప్పారంటే ఒక సమాధి స్థితి అంటే ఏమిటి అంటే తన ఎరుక కర్మస్థానంలో, చేష్ట స్థానంలో, క్రియాస్థానంలో, 3 స్థానాల్లో కూడా నిలిచి ప్రవర్తించటం అన్నమాట. ఇది సర్వాత్మభావం. అంటే అంతా బ్రహ్మమయంగా దర్శనం చేయటం అంటే ఎప్పుడవుతుందంటే అంతటా బ్రహ్మమే ఉన్నాడు అని మాటలు చెప్పుకుంటే కాదు, ఆ మాటలను చేతుల ద్వారా దర్శనం చేయాలి.